హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి నిధులనేవైతే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఎప్పటినుంచి పెంచబోతుంది? అలాగే మనకి దీనికి సంబంధించి అర్హతలు ఏంటి? కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటే వారికి ఎప్పటినుంచి అందించబోతుంది? ఇలా చాలా సందేశం అయితే ఉంది కదా! సో, ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఎప్పుడు అందించబోతుంది పెంచి అని చెప్పేసి తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో, ముఖ్యంగా పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఇది ఎలా ఉంటే మనకి ఎప్పుడు పెంచి అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో మనకి పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత కలిగి ఉన్న వారందరికీ కూడా అందించబోతుందండి. అయితే దాదాపుగా 40,00,000 మంది పైగా పెన్షన్‌దారులైతే ఉన్నారు. అలాగే కొత్తగా మనకి అప్లై చేసుకున్న వారు 5,00,000 మంది పైకైతే ఉన్నారు. సో, వారందరికీ నిధులు అందించాలంటే ప్రభుత్వం సంబంధించి నిధులన్నీ కూడా కేటాయించాలనమాట. సో, దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క పథకం సంబంధించి త్వరలో విడుదల చేయబోతుంది కదా! అయితే ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా పథకం సంబంధించిగా నిధులన్నీ కూడా జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! గతంలో మనకి జనవరి 26వ తేదీన ప్రారంభించిన ఈ పథకం ఇప్పటి వరకు కూడా 4, 5, 10 ఎకరాల వరకు జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన అందరికీ కూడా జమ చేసిన తర్వాత ఆ యొక్క పథకం సంబంధించి పూర్తి కానుంది. తర్వాత మనకి ఆసరా చేయూత పెన్షన్ పథకం సంబంధించి దృష్టి పెట్టే అవకాశం ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకొని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఇటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.